ప్రభునందు ప్రియులారా, మీ అందరికీ మా హృదయపూర్వకమైన వందనములు. గత గురువారం రోజు మనము మహోన్నతుడైన దేవునికి ఒక పరిశుద్ధ స్థలమును ఏర్పాటు చేయాలని, పరిశుద్ధ మందిరమును నిర్మాణం చేయాలని మహోన్నతుడైన దేవుడు ఇశ్రాయేలు ప్రజలను కోరినట్లుగా మోషేతో సెలవిచ్చారు. ఆ విషయాన్ని గురించి మనం ఆలోచన చేశాం. నిర్గమకాండం 28వ అధ్యాయము 8వ వచనంలో, నేను వారిలో నివసించినట్లు వారు నాకు పరిశుద్ధ స్థలమును నిర్మింపవలను అనే విషయం మనము ఆలోచన చేస్తాం. ఈరోజు ప్రియులారా, నిర్గమకాండము 25వ అధ్యాయము 10వ వచనం నుండి కొన్ని వచనాలు ఆలోచన చేద్దాం. ఈరోజు మనం ఆలోచన చేయబోయే అంశం ఏంటంటే మందసము చేయవలను. మందసము చేయవలను. ఈరోజు మన పాఠం పేరు మందసమును ఎలాగ చేయాలి అనేది. మందసమును దైవజనుడైన మోషే దాని రూపము, దాని యొక్క ఎలాగుందో దాని విధము అంతా మహోన్నతుడైన దేవునితో గడిపిన 40 దివారాత్రులలోనూ చూశాడు. కాబట్టి నీవేమి చూసావో దాని రూపము మర్చిపోకుండా, తప్పిపోకుండా, ఎలాగున్న దాన్ని అలాగే నేను ఎలాగ చెప్పానో అలాగే నువ్వు దాన్ని తయారు చేయించాలి. కాబట్టి నువ్వు జాగ్రత్త పడు. నువ్వు తయారు చేసే విధముల గురించి జాగ్రత్త పడి, ఎందుకంటే నా యొక్క ఆలోచన, నా యొక్క తలంపు, నా యొక్క ప్రణాళిక, నా యొక్క ఉద్దేశము నేను నీకు బయలుపరిచాను. దాని ప్రకారమే నువ్వు చేయాలి. కాబట్టి ఈరోజు మనం ఆలోచన చేస్తున్న మందసం చేయవలననే విషయం దైవజనుడైన మోషేకు మహోన్నతుడైన దేవుడు తెలియపరిచినప్పుడు 10వ వచనం నుంచి మనం ఆలోచన చేస్తున్నాం. వారు అంటే ఇశ్రాయేలీలు తుమ్మకర్రతో ఒక మందసము చేయవలను. చేసే విధము తుమ్మకర్రను ఉపయోగించాలి. సర్వసాధారణంగా తుమ్మకర్రను ఇంటిలో గృహోపకరణాలకు కానీ లేకపోతే వస్తు వాహనాలకు కానీ సర్వసాధారణంగా తయారు చేయరు. కానీ మహోన్నతుడైన దేవుడు తుమ్మకర్రనే వాడమని చెప్పినప్పుడు తుమ్మకర్ర ఎవరు ఉపయోగించకపోయినప్పటికీ దాని యొక్క గట్టితనము, దాని యొక్క పటిష్టత అది మహోన్నతుడైన దేవునికే తెలుసు కనుక దానిని తుమ్మకర్రతోనూ చేయమని చెప్పాడు. వాస్తవానికి తుమ్మకర్ర నల్లగా ఉంటుంది. సర్వసాధారణంగా శుభప్రదమైన కార్యక్రమాలకు వాడరు. అయితే ఈ తుమ్మకర్రతోనూ చేయమన్నప్పుడు దేవుని యొక్క ఉద్దేశము చెడిపోయిన వ్యక్తి, లేక పాడైపోయిన వ్యక్తి, ఎవరు ఉపయోగించని వ్యక్తి, ఎవరికి పనికిరాని వ్యక్తిని నా పని కొరకు వాడుకుంటాను అని మహోన్నతుడైన దేవుడు ఎలాగా నిర్ణయిస్తాడో ఆ నిర్ణయం ప్రకారము తుమ్మకర్రతోనే ఒక మందసము నా కొరకు చేయమన్నాడు. దాని పొడుగు 2 మూరన్నర, దాని వెడల్పు 3.5, దాని ఎత్తు 3.5. ప్రియులారా, గమనిస్తున్నారా? వాటికి కొలతలు కూడా మహోన్నతుడైన దేవుడే ఇచ్చాడు. కొలత ఎప్పుడూ తప్పిపోకూడదన్నమాట. ఎందుకంటే కొలత దేవుని యొక్క కొలత, దేవుని యొక్క లెక్క, అది దేవుని యొక్క అంచనా. అది దానిని ఎవరో తప్పకూడదు అన్నమాట. మనం పరిశుద్ధ గ్రంథాన్ని చాలా చక్కగా పరిశీలన చేసినట్లయితే ఈ 25వ అధ్యాయము 40వ వచనం మనం చూసినట్లయితే, 25వ అధ్యాయము 40వ వచనం చూసినట్లయితే, కొండ మీద నీకు కనపరిచిన వాటి రూపము చెప్పిన వాటిని చేయుటకు జాగ్రత్త పడము. జాగ్రత్త పడాలన్నమాట. జాగ్రత్త పడడం అంటే ఎక్కడా పొరపాటు జరగడానికి వీలు లేదు. పొరపాటు ఏ విషయంలో కూడా జరగడానికి వీల్లేదు. దేవుని విషయంలో మనము పొరపాట్లు చేయకూడదు.
తప్పిదములు చేయకూడదు, దేవుని రూపమును మార్చకూడదు, దేవుని స్వరూపమును మార్చకూడదు, దేవుని ఆలోచనలను చెరపకూడదు, దేవుని సంకల్పమును కూడా మనము పాడు చేయకూడదు. కాబట్టి కొండ మీద నీకు చూపు కనుపరచబడిన, నీకు కొండ మీద ఇంచుమించు 40 దివారాత్రులు నాకు ఎలాంటి మందిరం కట్టాలి, ఎలాంటి మందసం కట్టాలి, ఎలాంటి పోదులు తయారు చేయాలి, ఎలాంటి తైలము తయారు చేయాలి, ఎలాంటి ఆ యొక్క ఆవరణమును మీరు కట్టాలి, అన్నిటినీ నీకు 40 దినాలు కనపరిచింది. దేవుడైన మహోన్నతుడైన దేవుడు ఎంత ఓర్పుతో వాటిని కనపరిచాడో వాటన్నిటిని జాగ్రత్తగా మనం ప్రతి క్రైస్తవుడు లేక పూర్వకాలం మంది అయితే ఇశ్రాయేలీలు లేక యూదులు దానిని కొనసాగించవలసిన వారై ఉన్నారు. ప్రతి మానవుడు చేయవలసింది దేవుని విధి విధానాన్నే, సొంత విధానాన్ని ఏర్పాటు చేసుకోకూడదు. ఈ 25వ అధ్యాయము 9వ వచనంలో కూడా చెప్పాడండి దేవుడైన యెహోవా. 25వ అధ్యాయము 9వ వచనములో మనం చూసినట్లయితే, నేను నీకు కనుపరచు విధముగా మందిరం యొక్క రూపమును దాని ఉపకరణములన్నిటినీ రూపమును నిర్మింపవలను. అన్నిటి రూపమును, దేనిని కూడా నీవు నీ సొంత ఆలోచనలతో కానీ నీవు చెడగొట్టడం కానీ జరగకూడదు. ఎందుకంటే ఎవరు దీనిని తయారు చేస్తారో వారికి నేను ఏమి ఇస్తానో తెలుసా? 31వ అధ్యాయము నిర్గమాకాండం 31వ అధ్యాయం మనం చూసినట్లయితే, మరి యెహోవా మోషేతో ఇలాగ సెలవిచ్చాడు, చూడుము, నేను యూదా గోత్రంలో ఊరు మనముడును ఊరు కుమారుడనైన బెసలేలు అని పేరు గల వారిని పిలిచి తిని. దేవుడు పిలిచాడు. ఈ యూదా గోత్రంలో ఉంటున్న ఊరు మనముడైన ఊరు కుమారుడైన బెసలేలు కొండ మీద 40 దినాలు మోసేవలే అక్కడ ఉండలేదు. అయినప్పటికీ దేవుడు పిలిచినప్పుడు అతనికి ఏమేమి ఇస్తాడో చూద్దాం. విచిత్రమైన పనులను కల్పించుటకు బంగారుతోనూ వెండితోనూ ఇత్తడితోనూ పనిచేయుటకును, పొదుగుటకై రత్నములను సానబెట్టుటకును, కర్ర కోసి చెక్కుటకును, సమస్త విధములైన పనులను చేయుటకును, జ్ఞాన విద్య వివేకములను సమస్త విధములైన పనులు నేర్పును వారికి కలుగునట్లు వారిని దేవుని ఆత్మ చేత దేవుని ఆత్మపూర్ణునిగా చేసి ఉన్నాను. కాబట్టి ప్రియులారా, దేవుని ఆత్మ, దేవుని నడిపింపు, దేవుని యొక్క ఆలోచన విధంగానే సమస్త కార్యక్రమములు దేవుని విషయములు కొనసాగాలి. కానీ మన ఆలోచనలు, మన తలంపులు, మన ఉద్దేశములు, మన యొక్క చేష్టలు, మానవుని యొక్క ఆలోచనలు, మానవుడు మనలను ఏ విధంగా ప్రేరేపిస్తున్నాడో దానిని మనం చేయకూడదు. మనము మొదటి సమూయేలు గ్రంథంలో సౌలును గురించి చదివినప్పుడు, ప్రజలు నన్ను ప్రేరేపించారు కనుక నేను ఆ అమాలేకు దేశంలో నుండి కొన్ని గొర్రెలను కొన్ని గెడ్లను తీసుకుని వచ్చాను. వారు నన్ను ప్రోత్సహించారు, ఇది దేవునికి బలిగా అర్పిస్తా పనికొస్తాయని. వాళ్ళ మాట నేను విన్నాను. వాళ్ళ మాట వినడం కాదు, ఈ మహోన్నతుడైన దేవుని మాట మనం వినాలి. దేవుని మాట మనకి ఎక్కడ దొరుకుతుంది అంటే పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ అంతా కూడా దేవుని మాటే. అందులో ఎక్కువ భాగం దేవుని యొక్క మాటలు మానవుని కొరకు అనుగ్రహించబడినవే. కనుక ఒక వ్యక్తిని దేవుడు ప్రత్యేకపరుచుకుంటున్నాడు. ఆ వ్యక్తి ఎవరంటే యూదా గోత్రంలోని ఊరు మనవడును ఊరు కుమారుడునైనా బెసలేలు అని పేరు గల వారిని పిలిచి తిని. దేవుడు పిలిచాడు, ప్రత్యేకంగా పిలుచుకున్నాడు. విచిత్రమైన పనులను కల్పించుటకు, విచిత్రమైన పనులు, దేవుని దృష్టికి ఏది అనుకూలమో ఆ పనులను కల్పించుటకు దేవుడు అతన్ని పిలుచుకున్నాడు. ఎలాంటి పేర్లు అంటే బంగారముతోనూ వెండితోనూ ఇత్తడితోనూ పని చేయుటకు, పొదుగుటకై రత్నములను సానబెట్టుటకు, కర్రను కోసి చెక్కుటకును, సమస్త విధములైన పనులను చేయుటకును, జ్ఞానము విద్య వివేకములు గల సమస్త విధములైన పనులను నేర్పుతో చేయగలిగేవాడై ఉండాలి. వానికి మరలా మరొక తోడు ఏదంటే దేవుని ఆత్మపూర్ణిగా చేసి ఉన్నాను. మరియు నేను దాని పత్రంలోని
అహీసామాకు కుమారుడైన అహోలియాబును అతనికి తోడుకు తీసుకుని నేను నీకు ఆజ్ఞాపించినవన్నీ చేయుటకు జ్ఞాన హృదయాలందరి హృదయములలో జ్ఞానమును ఉంచి ఉన్నాను. కనుక నువ్వు కొండ మీద చూసావు, 40 దినాలు చూసావు, వాటిని నువ్వు మర్చిపోకూడదు. నువ్వు మర్చిపోవడమే కాదు, జ్ఞాన హృదయములు గల వారు చేసేయడానికి వారిని నేను పురుకొల్పాను, వారిని మేల్కొల్పాను, వారికి నేను పిలుచుకున్నాను, వారికి జ్ఞానం ఇచ్చాను. కాబట్టి వారు సమస్త కార్యములు చక్కగా నిర్వహించగలుగుతారు. మరొక విషయాన్ని 10వ వచనంలో ఈ నిర్గమకాండము 25వ అధ్యాయం 10వ వచనం నుంచి మనం ఆలోచన చేసినట్లయితే, మందసము చేయవలను, దాన్ని తుమ్మకర్రతో చేయవలను, దాని పొడుగు 2 మూరలున్నర, దాని వెడల్పు 3.5, దాని ఎత్తు 3.5, దాని మీద మేలిమి బంగారు రేకు పొదిగింపవలను. మేలిమి బంగారు రేకు, బంగారు రేకు వేరు, మేలిమి బంగారు రేకు వేరు. ఫైన్ గోల్డ్ అన్నమాట. బంగారు రేకు అంటే సామాన్యమైన బంగారము, కానీ మేలిమి బంగారం అనేది ఒక ప్రత్యేకత సంతరించుకున్నది. కాబట్టి మేలిమి బంగారు రేకు ఆ తుమ్మకర్రకు పొదిగింపబడు. ప్రియులారా, గమనించండి, మహోన్నతుడైన దేవుడు తన ప్రజలను నీతిమంతులుగా తీర్చినప్పుడు విచిత్రమైన వస్త్రాలు వారికి ధరింపజేశాడు. తప్పిపోయిన కుమారుడు ఎక్కడెక్కడో తిరిగాడు, ఏయో చేశాడు, ఎంతెంతో నష్టపోయాడు, ఎంతెంతో దరిద్రాన్ని మూటగొట్టుకున్నాడు, మురికి జీవితం అనుభవించాడు. తిరిగి వచ్చినప్పుడు తండ్రి తన యొద్దకు వచ్చినప్పుడు కుమారునికి తన తండ్రి యొద్దకు రాకముందు ఎలాంటి దరిద్రత, ఎలాంటి మురికితనం ఉందో ఆ మురికితనం అంతా పోయి ప్రశస్తమైన వస్త్రములు అతనికి ఇవ్వబడ్డాయి. అలాగే అతనికి మంచి చెప్పులు ఇవ్వబడ్డాయి, మంచి ఉంగరం ఇవ్వబడింది, అతనికి ప్రత్యేకమైన స్నానాదులు చేయబడ్డాయి. ఇప్పుడు తండ్రి సముఖంలో ఉన్నాడు. అతను చూసినప్పుడు తండ్రికి కుమారుడిగా ఉన్నాడు. అంటే సకల దరిద్రత, ఆ యొక్క మురికి, అవన్నీ కూడా అతని నుంచి విడిచిపోయి ఇప్పుడు అతను ఎలా కనబడుతున్నాడు అంటే తండ్రి యొక్క కుమారుడిగా కనబడుతున్నాడు. ప్రియులారా, అలాగే తుమ్మకర్రను దేవుడు వాడుకుంటున్నాడు, కానీ దాని మీద బంగారు రేకు. బంగారు రేకు అంటే ప్రత్యేకమైన బంగారము, ఫైన్ గోల్డ్ అన్నమాట. అంటే మేలిమి బంగారు రేకుతో ఇప్పుడు ఆ తుమ్మకర్రతో చేయబడిన మందసము లోపల ఎలాంటి తుమ్మకర్ర ఉందో, ఎలాంటి నలుపు ఉందో, ఎలాంటి మురుకుందో, ఎలాంటి దరిద్రత ఉందో అదేమి బయటకు కనబడడం లేదు. ఇప్పుడు బంగారపు రేకుతో, అంటే ప్రత్యేకమైన బంగారపు రేకుతో అది అలంకరింపబడ్డది కనుక తన యొక్క నలుపుతనమే కానీ తన యొక్క విలువ లేనితనము ఇప్పుడు బయటికి కనబడదు. అంతా విలువైందిగా, గౌరవప్రదమైందిగా కనబడుతుంది. దీనిని ఎందుకు చేయమన్నాడు అనేది కూడా మనం ఆలోచన చేయాలండి. ఎందుకంటే మందసం చేయమన్నాడు. మందసం ఎందుకు అనంటే మందసము చేసినప్పుడు ఆ మందసములో నుండి శాసనములను నుంచుటకు చేయమన్నాడు. ప్రియులారా, 21వ వచనం చూడండి, 25వ అధ్యాయం 21వ వచనం. నేను నీకు ఇచ్చు శాసనములను ఆ మందసములో ఉంచవలను. నేను నీకు శాసనములు ఇస్తాను, కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఇస్తాను, కొన్ని నిబంధనలు ఇస్తాను. నేను ఏమేమైతే నీకు ఇస్తున్నానో ఆ శాసనములన్నిటినీ వ్రాసిన తర్వాత ఆ మందసములో వాటిని పెట్టాలి. అందుకు మందసం. ప్రియులారా, గమనించండి, మందసం తయారు చేయమన్నాడు అని అంటే మందసం ఎందుకండి?
అని అడగవచ్చు. కానీ మందసాన్ని ఎందుకనంటే మహోన్నతుడైన దేవుడు మోషేకిచ్చిన శాసనములను, శాసన సంబంధమైన వ్రాత ప్రతులను మందసములో ఉంచుటకు అవసరమైంది. కాబట్టి మందసం ఎందుకనంటే శాసనములను భద్రం చేయడానికి. మరొక విషయాన్ని కూడా చెప్పాడండి మహోన్నతుడైన దేవుడు. ఆ మందసపు ఆ యొక్క దానిలో కరుణాపీఠం ఒకటి చేయమన్నాడు. కరుణాపీఠం, కరుణ అంటేనే మనకు అర్థమవుతుంది. మహోన్నతుడైన దేవుడు ఎక్కడుంటాడు అని అంటే మనము 20వ వచనం నుంచి మనం చదివినట్లయితే 25వ అధ్యాయం 20 వచనం నుంచి, ఆ కెరూబులు పైకి విప్పిన రెక్కలు గలవై కరుణాపీఠమును తమ రెక్కలతో కప్పుచుండగా వాటి ముఖములు ఒంటికి ఎదురుగా నుండవలను. ఆ కెరూబుల ముఖములు కరుణాపీఠము తట్టు నుండవలను. నీవు ఆ కరుణాపీఠమును ఎత్తి ఆ మందసం మీద నుంచవలను. ఈ కరుణాపీఠం ఎందుకో ఇప్పుడు చెప్తున్నాడండి. నేను నీకు ఇచ్చు శాసనములను ఆ మందసములో నుండవలను. అక్కడ నుండి నేను నిన్ను కలుసుకుని, ప్రియులారా గమనించండి, మహోన్నతుడు ముందుగా సెలవిచ్చాడు మొదటి భాగంలో, నేను వారి మధ్య నివసించాలి. రెండవది, నేను మిమ్మల్ని కలుసుకోవడానికి ఒక ప్రత్యేకమైన ప్లేస్, ఒక స్థలము ఏర్పాటు చేయబడుతుంది. అదేంటంటే నేను నిన్ను కలుసుకునే దానికి కరుణాపీఠం మీద నుండి, శాసనము గల మందసం మీద నుండి, 2 కెరూబుల మధ్య నుండి నేను ఇశ్రాయేలీయుల నిమిత్తము మీకు ఆజ్ఞాపించు సమస్తమును నీకు తెలియజెప్తాను. నేను నీకు సమస్తమును తెలియజెప్పే ఒక ప్రత్యేకమైన స్థలము కరుణాపీఠం. కాబట్టి కరుణాపీఠం మీద నుండి నేను నీతో మాట్లాడతాను, నిన్ను కలుసుకుంటాను. ఇశ్రాయేలీయులైన నా ప్రజలతో నేను ఏం మాట్లాడవలనో వాటిని నీకు తెలియచేస్తాను. నేను ఎక్కడి నుంచి పెడితే అక్కడి నుంచి మాట్లాడి నీకు, లేకపోతే ఎక్కడి నుంచి పెడితే అక్కడ నివసించను. ఎందుకంటే అత్యున్నతమైన సింహాసనం మీద కూర్చున్న మహోన్నతుడైన దేవుడు ఆయన తన ప్రజల మధ్య నివసించాలి అని అంటే ప్రజలు ప్రత్యేకమైన పరిశుద్ధతను, పరిశుద్ధ స్థలమును ఏర్పాటు చేయాలి. ఇప్పుడు వారితో మాట్లాడాలి అనంటే వారిని కలుసుకోవాలి అనంటే ఒక ప్రత్యేకమైన విధి విధానమును దేవుడు తెలియపరిచాడు. దానిని అనుసరించాలి. దాన్ని అనుసరించడానికి దానికి చేయవలసిన విధం ఏదేనంటే, ప్రియులారా గమనించండి, తుమ్మకర్రతో దానిని చేయాలి. తుమ్మకర్రతో దానిని మొట్టమొదట చెప్పాడండి 10వ వచనంలో, వారు తుమ్మకర్రతో ఒక మందసము చేయవలను. దాని పొడుగు 2 మూరలున్నర, దాని వెడల్పు 3.5, దాని ఎత్తు 3.5, దాని మీద మేలిమి బంగారు రేకు ఒదిగింపవలను. మేలిమి బంగారు రేకు లోపలను వెలుపలను దానికి పొదిగింపవలను. లోపల ఒకవేళ మనం చూడగలిగితే చూడలేము, ఎందుకంటే సంవత్సరములకు ఒకసారి ప్రధాన యాజకుడు మాత్రమే అక్కడికి ప్రవేశించే అవకాశం ఉంది. తయారు చేసి అక్కడ ఏర్పాటు చేసిన తర్వాత ఇక ఎప్పుడు ఎవరిని చూడడానికి అవకాశమే లేదండి. దాని మీద బంగారు జవను చుట్టాలి. జవను చుట్టమంటే చుట్టూ బతిలాడితే చుట్టాలన్నమాట, చుట్టూ కట్టవలను. దానికి 4 బంగారు ఉంగరములు పోత పోసి, ఒక ప్రక్కన 2 ఉంగరములు, ఎదుటి ప్రక్కన 2 ఉంగరములు ఉండునట్లు దాని 4 కాళ్లకు వాటిని వేయవలను. ప్రియులారా గమనించండి, దానిని ఎక్కడికైనా మోసుకుని వెళ్ళడానికి 4 ఉంగరములు పోత పొయ్యాలి అని చెప్పినప్పుడు సాలిడ్ థింగ్స్ అన్నమాట. అంటే దాంట్లో ఏమాత్రము గుల్ల ఉండకూడదు. గుల్ల ఉన్నట్లయితే అది స్థిరమైంది కాదు, బలమైంది కాదు. కాబట్టి దానికి 4
ఉంగరములు చేసేటప్పుడు ఆ ఉంగరములు పోత పోసినవై ఉండాలని చెప్పినప్పుడు పోత పోసినవైతే అవి ఆ యొక్క వాటిలో నుండి తుమ్మకర్రలు కాబట్టి మోతకర్రలు పెట్టి పైకి లేపినప్పుడు అవి వంగిపోవడం గాని విరిగిపోవడం గాని మందసము కింద పడిపోవడం గాని మందసము జాగ్రత్తగా మోయడానికి అవకాశం ఉంది కానీ అవి కాబట్టి తుమ్మకర్రలు ఎందుకు ఏర్పాటు చేయమనేది మహోన్నతుడైన దేవుడు చెప్పాడు అనంటే అవి బలముగా ఉండడానికి ఆ యొక్క తుమ్మకర్ర బలముగా ఉండడానికి ఆ యొక్క ఉంగరములు పోత పోసినవి పోత పోసి ఒక ప్రక్కన 2 ఉంగరములు ఎదుటి ప్రక్కన 2 ఉంగరములు ఉన్నట్లు దాని 4 కాళ్ళను వాటిని చేయబలను తుమ్మకర్రతో మోతకర్రలను చేసి అది కూడా తుమ్మకర్రతోనూ చేసి వాటికి బంగారు రేకు పొదగంచి ఏ రేకండి బంగారు రేకు ప్రియులారా గమనించండి మేలిమి బంగారు రేకు ఎక్కడ ఉపయోగించాలి రేకు బంగారు రేకు ఎక్కడ ఉపయోగించాలో మహోన్నతుడైన దేవుడు చెప్తున్నాడు బంగారు రేకు ఉపయోగించవలసిన కాడ బంగారు రేకే ఉపయోగించాలి మేలిమి బంగారు రేకు ఉపయోగించవలసిన కాడ మేలిమి బంగారు రేకే ఉపయోగించాలి ఇది గమనించాలి దాన్ని తయారు చేసేవారు కానీ దేవుని యొక్క చిత్తము గాని దేవుని యొక్క ఉద్దేశము గాని దేవుని యొక్క తలంపు గాని దేవుని యొక్క ప్రణాళిక గాని మనము సరిగా అర్థం చేసుకోకుండా దానిలో కొంచెం కలపడం గాని కొంచెం తీసివేయడం గాని జరగకూడదనేది మహోన్నతుడైన దేవుని యొక్క ఉద్దేశం వాటితో ఆ మందసమును మోయుటకు ఆ ప్రక్కన మీది ఉంగరములలో ఆ మోతకర్రలను తోర్చవలను ఆ మోతకర్రలు ఆ మందిరపు ఉంగరములోనే ఉండవాలి పని అయిపోయింది కదా అని కర్రలాక్కుని వెళ్ళిపోకూడదు ప్రియులారా మోత మోసేవాడు దేవుని పనిలో అన్ని గంటలు అన్ని అంటే 24 hours 7/24 అని ఈ వార్తాపత్రికలు ఉంటాయి కదండి అంటే ఎల్లవేళలా మేము సిద్ధంగా ఉన్నామని ఆ మోతకర్రలు ఎల్లవేళలా ఆ మందసము యొక్క ఉంగరములలోనే ఉండాలి కానీ అవి బయటికి తీయకూడదు అంటే మోత మోసేవాడు భారమును భరిస్తున్నాడు దేవుని సేవకుడు పోల్చబడుతున్నాడు దేవుని సేవకుడు దేవుని దాసుడు లేక యాజకుడు లేక లేవీయుడు ఏం చేయాలి అనంటే తన నిరంతరము సేవకుడై ఉండాలి ప్రియులారా ఒక వాక్య భాగాన్ని మనం కీర్తన గ్రంథంలో 134 135 కీర్తనలో ఒక్కొక్క వచన భాగాన్ని మనం చదువుదామండి 134వ కీర్తన 35వ కీర్తన ప్రియులారా కీర్తన గ్రంథం మీ ఎద్దు ఉంటే తీసి చూడండి 134వ కీర్తన చదువుతాను యెహోవా సేవకులారా యెహోవా మందిరములో రాత్రి నిలిచిండు వారులారా ఎప్పుడు ఉంటారండి రాత్రి పగలు ఆయనను సేవించుతుండగా అని మరొక చోట చూస్తాం అటు దేవుని యందు భయభక్తులు గలవారు దేవుని దూతలు రాత్రి పగలు యెహోవా పరిశుద్ధుడు అని సెలవిస్తూ ఉన్నారు అలాగే రెస్ట్లెస్ గా అంటే నేను దేవుని కార్యంలో నుండి కొంతకాలం అటు పోతాను ఇటు పోతాను అనేవాడు కాకుండా నిరంతరము దేవుని పనిలోనే నిమగ్నమయ్యే వాడై ఉండాలి అదే యెహోవా మందిరంలో రాత్రి నిలిచిండు వారులారా సరే 135వ కీర్తన మనం చూద్దాం 2వ వచనం యెహోవా మందిరములో మన దేవుని మందిరపు ఆవరణములో నిలిచిండు వారులారా అంటే వారు నిలిచి దేవుని మందిరములోనే ఉంటారు వారు ఇటు అటు తొలగిపోరు అలాగే ఉంగరముల నుండి మోతకర్రలు తీసివేయబడవు తొలగింపబడవు అవి ఎప్పుడు స్థిరంగానే ఉంటాయి కావాలంటే మనం అప్పుడప్పుడు మనము ఈ వంట చేసేటప్పుడు ఆ గిన్నెలు దింపడానికి ఉపయోగించే మసికుండే కానీ లేకపోతే పట్కారే కానీ అది ఎక్కడన్నా నిర్లక్ష్యంగా పెట్టామనుకోండి సరైన టైం వచ్చినప్పుడు అది ఎక్కడుందని కంగారుగా వెతుక్కోవాల్సిన పరిస్థితి వస్తుంది కానీ ఎప్పుడు ఆ వస్తువు ఎక్కడ తీసామో అక్కడే పెట్టినట్లయితే అంత తడుపుకొని
దాని కొరకు హర్యానా అంటే అవస్థపడవలసిన అవసరం లేకుండానే దానిని మనం వెంటనే చేపట్టగలుగుతాం. అలాగే యెహోవా యొక్క మందసమును మోయడానికి యాజకులు ఎప్పుడూ సిద్ధంగానే ఉండాలి. ఆ మోతకర్రలు కూడా ఎప్పుడూ సిద్ధంగానే ఉండాలి. దాని కొరకే ఆ మోతకర్రలు ఎప్పుడు బయటకు వెలుపలకు దారిని తీయకూడదు. 13వ వచనం నుంచి మళ్ళా చదువుతామండి. తుమ్మకర్రతో మోతకర్రలను చేసి వాటికి బంగారు రేకును పొదిగించి వాటితో ఆ మందసమును మోయుటకు ఆ ప్రక్కల మీద ఉంగరములలో ఆ మోతకర్రలను తోర్చవలను. ఆ మోతకర్రలు ఆ మందిరపు ఉంగరములోనే ఉండవలను. వాటిని దాని నుండి తీయకూడదు. దాని నుండి తీయకూడదు. ఆ మందసములో నేను నీకు ఇచ్చు శాసనములను ఉంచవలను. మరియు నీవు మేలిమి బంగారుతో కరుణాపీఠము చేయవలను. కరుణాపీఠమును గురించి మనం ఆలోచన చేస్తున్నట్లయితే కరుణాపీఠము ఎందుకు? కరుణాపీఠము ఎందుకు? ఈ కరుణాపీఠము 21వ వచనం చూద్దామంటే నేను నీకు ఇచ్చు శాసనములను ఆ మందసములో ఉంచవలను. అక్కడ నేను నిన్ను కలుసుకొని కరుణాపీఠము నుండి శాసనములు గల మందసం మీద నుండి 2 కెరూబుల మధ్య నుండి నేను ఇశ్రాయేలీయుల నిమిత్తము మీకు ఆజ్ఞాపించే సమస్తమును మీకు తెలియజెప్తాను. కరుణాపీఠము నుండి మీరు ఏం చేయాలి, ఎలాగ ఉండాలనేది సమస్తమును తెలియచేస్తానని మహోన్నతుడైన దేవుడు అన్నాడు. 26వ అధ్యాయము 34వ వచనం ఒకసారి చదువుతామండి. 26వ అధ్యాయము 34వ వచనం. అతి పరిశుద్ధ స్థలములో సాక్ష్యపు మందసం మీద కరుణాపీఠము నుంచవలను. కరుణాపీఠము అతి పరిశుద్ధ స్థలములో ఉంటుంది. 40వ అధ్యాయము 20వ వచనం ఒకసారి చూద్దామంటే 40వ అధ్యాయము 20వ వచనం. ప్రియులారా, మరియు యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు అతడు శాసనములను తీసుకుని మందసములో ఉంచి మందసమునకు మోతకర్రలు తూర్చి దాని మీద కరుణాపీఠము ఉంచెను. మహోన్నతుడైన దేవుడు చెప్పాడు. ఆ విధంగా దైవజనుడు దాన్ని కొనసాగిస్తున్నాడు. ప్రియులారా, గమనించండి. ఈ సమయంలో మనము ఈ మందిరము దేనికి మనకు ప్రయోజనకరంగా ఉందో ఆలోచన చేద్దాం. పాత నిబంధన గ్రంథంలో నుండి ఎప్పుడు ఈయన చెప్తున్నాడు అని మీరు ఆలోచన చేయొచ్చు. కానీ దేనికి సాదృశ్యమై ఉందనంటే మనము హెబ్రీలకు రాసిన పత్రిక హెబ్రీ పత్రిక 10వ అధ్యాయంలో నుండి ఒక వాక్య భాగాన్ని చదువుతాం. 10వ అధ్యాయం హెబ్రీ పత్రిక 10వ అధ్యాయము. ధర్మశాస్త్రము రాబోతున్న మేలుల ఛాయ కలదియే గాని ఆ వస్తువుల నిజ స్వరూపము కలది కాదు కనుక పాత నిబంధనలో ఉంటున్న వస్తువులు నిజ స్వరూపము కలది కాదు కనుక మరి ఏమై ఉంది? రాబోతున్న మేలుల ఛాయ గలదియే గాని రాబోతున్న మేలుల ఛాయ గలదియే గాని ఆ వస్తువుల నిజ స్వరూపము కలది కాదు కనుక ఆ యాజకులు ఏటేటా ఎడతెక్కకుండా అర్పించు ఒకటే విధమైన బలులు వాటిని తెచ్చి వారికి ఎన్నడూ సంపూర్ణ స్థితి కలుగజేయలేదు నేరం కలుగజేయ. ఇలా మనం చదువుకుంటూ పోతూ ఈ వాక్య భాగాన్ని 5వ వచనం నుంచి మరలా చదువుతాం. కాబట్టి ఆయన ఈ లోకమందు ప్రవేశించినప్పుడు ఇలాగ చెప్తున్నాడు, బలియు అర్పణయు నీ కోరలేదు కానీ నాకు ఒక శరీరమును అమర్చితివి. పూర్ణ హోమములను పాప పరిహారార్థములను నీకు ఇష్టమైనవి కావు. అప్పుడు నేను గ్రంథపు చెట్టులో నన్ను గుర్తి వ్రాయబడిన ప్రకారము దేవా నీ చిత్తము నెరవేర్చడానికి ఇదిగో నేను వచ్చి ఉన్నానంటిని. ప్రియులారా, మేలుల ఛాయ కలది ధర్మశాస్త్రం అయితే నిజ స్వరూపము ఇప్పుడు మనము చూస్తున్నాము దేవుని యొక్క గ్రంథములో. నిజ స్వరూపము ఎవరై ఉన్నారు, ఏమై ఉంది, దీని గురించి మనం ఆలోచన చేస్తూ 10వ వచనం నుంచి చూద్దామంటే హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 10వ వచనం.
యేసుక్రీస్తు యొక్క శరీరము ఒక్కసారి అర్పింపబడుట చేత ఆ చిత్తమును బట్టి మనము పరిశుద్ధపరచబడి ఉన్నాము. ఆ చిత్తమును బట్టి మనము పరిశుద్ధపరచబడి ఉన్నాము. యేసుక్రీస్తు యొక్క శరీరము ఒక్కసారి అర్పింపబడుట చేత ప్రియులారా గమనించండి, వారు ఏటేటా అర్పించే అర్పణములు వారు అర్పించారు. దీనిని రోమీలకు రాసిన పత్రికలో అపోస్తలుడైన పౌలు తెలియజేస్తూ, రోమా పత్రిక 3వ అధ్యాయం 25వ వచనం మనం ఒకసారి చదువుదామంటే, రోమీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 25వ వచనం. పూర్వము చేయబడిన పాపములను దేవుడు తన ఓర్మి వలన ఉపేక్షించినందున ఆయన తన నీతిని కనుపరచవలనని క్రీస్తు యేసు రక్తమునందలి విశ్వాసము ద్వారా ఆయనను కరుణాధారముగా బయలుపరచెను. కరుణాధారముగా బయలుపరిచాడు. ఎవరిని బయలుపరిచాడంటే, పూర్వకాలం ముందు మహోన్నతుడైన దేవుడు ఇశ్రాయేలీయులకు ఏమి చేయబోతున్నాడో తెలియపరిచే సందేశాన్ని కరుణాపీఠం మీద నుండి దైవజనుడైన మోషేతోనూ అలాగే ప్రధాన యాజకులతోనూ మాట్లాడి సెలవిచ్చిన మాటలు ఇప్పుడు మనతో మాట్లాడాలని ఆయన తలంచినప్పుడు, పూర్వకాలము చేయబడిన పాపములను దేవుడు తన ఓర్మి వలన ఉపేక్షించినందున ఆయనను అనగా ప్రభువైన యేసును తన నీతిని కనపరచవలనని క్రీస్తు యేసు రక్తం వలన విశ్వాసము ద్వారా ఆయనను కరుణాధారముగా బయలుపరిచాడు. దేవుడు ఇప్పటి కాలమందు తన నీతిని బయలుపరచు నిమిత్తము తాను నీతిమంతుడును యేసునందు విశ్వాసము గల వారిని నీతిమంతునిగా తీర్చువాడునయుండుటకు ఆయన ఎలాగూ చేశాను. కాబట్టి అతిశయ కారణం ఎక్కడ? అది కొట్టివేయబడను. ఎట్టి న్యాయమును బట్టి అది కొట్టివేయబడను, క్రియా న్యాయమును బట్టి కాదు, విశ్వాస న్యాయమును బట్టి. కాగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలు లేకుండా విశ్వాసం వలననే మనుషులు నీతిమంతులుగా తీర్చబడుతున్నారని ఎంచుతున్నాము. కాబట్టి ప్రియులారా, కరుణాధారముగా మహోన్నతుడైన దేవుడు ప్రభువైన యేసుక్రీస్తును మన కొరకు ఏర్పాటు చేయడం బట్టి మనము విమోచింపబడుతున్నాము ప్రతి విధమైన పాపము నుండి, అపవిత్రత నుండి. పూర్వకాలము మహోన్నతుడైన దేవుడు వారిని పరిశుద్ధపరచడానికి చేసిన కార్యక్రమములే అవి సంపూర్ణ స్థితిని కలిగించకపోయినప్పటికీ మనలను తన ఓర్మి వలన మనలను తనకు ప్రియమైన వారిగా చేసుకున్న దేవుడు తన కృపలో మనలను భద్రపరుస్తూ ఉన్నాడు. ఈ సందర్భంలో మనము హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 14వ వచనం నుండి కొన్ని విషయాలు ఆలోచన చేద్దాం. ఆకాశ మండలము గుండా వెళ్ళిన దేవుని కుమారుడైన యేసు అని గొప్ప ప్రధాన యాజకుడు మనకున్నాడు గనుక మనం ఒప్పుకున్న దానిని గట్టిగా చేపట్టుదాము. మన ప్రధాన యాజకుడు మన బలహీనతల యందు మనతో సహానుభావం లేనివాడు కాడు, కాని సమస్త విషయములలోనూ మన వలనే శోధింపబడినను ఆయన పాపము లేనివాడుగా నుండెను. కనుక మనము కనికరింపబడి సమయోచితమైన సహాయము కొరకు కృప పొందినట్లు ధైర్యముతో కృపాసనం యొద్దకు చేరుదుము. ప్రియులారా, కృపాసనం యొద్దకు కేవలం ప్రధాన యాజకుడు మాత్రమే సంవత్సరములకు ఒకసారి వెళ్ళి అక్కడ అర్పించవలసిన వాటిని అర్పించి దేవుని యొక్క చిత్తమును, దేవుని యొక్క కృపను, దేవుని యొక్క దయను, ఆశీర్వాదములను తీసుకుని ప్రజల కొరకు వెలుపలకు వచ్చేవాడు. ఈయనైతే దేవుని కుమారుడైన యేసు అయితే ఈయన గొప్ప ప్రధాన యాజకుడై మనకున్నాడు కనుక మనము ఒప్పుకున్న దాన్ని గట్టిగా చేపట్టుదాము. మన ప్రధాన యాజకుడు మన బలహీనత యందు మనతో సహానుభావం లేనివాడు కాడు, కాని
సమస్త విషయములలోనూ మన వలనే శోధింపబడినను ఆయన పాపము లేనివాడిగా ఉన్న కారణంగా గనుక మనము కనికరింపబడ్డాము. సమయోచితమైన సహాయము కొరకు కృప పొందినట్లు ధైర్యంతో కృపాసనం యొద్దకు చేరే అవకాశమును ప్రభువైన యేసు మనకు అనుగ్రహిస్తున్నాడు. ప్రియులారా, మనము పూర్వకాలం ముందు చేయబడిన ఈ మందసము రాబోవు కాలం అనగా ప్రభువైన యేసు ఈ లోకంలోనికి వచ్చిన తర్వాత మందసము యొద్దకు దైవజనుడు వెళ్ళి లేక ప్రధాన యాజకుడు వెళ్ళి ప్రజల తరఫున ఆయనకు మనవి చేసుకుని ప్రజల కొరకు దేవుడు ఏమి చెప్తాడో వాటిని తీసుకుని వచ్చేవాడు. అలాగే మన ప్రభువైన యేసు అను మన ప్రియరక్షకుడు దేవుని కుమారుడిని ఆయన ఏర్పాటు చేసిన కారణంగా ఆయన సంపూర్ణ సిద్ధి పొందినవాడు కనుక బలహీనతలతో ఉన్నప్పటికీ పాపం లేనివాడుగా ఉన్నాడు కనుక ఆయన కనికరింపబడ్డాడు. మనల్ని కనికరములకు వారసులుగా చేశాడు. ఆయన పాపము లేనివాడుగా ఉన్నాడు కనుక మనము కనికరింపబడ్డానికి మనకు కావలసిన సమయోచితమైన సహాయము పొందడానికి కృప పొందాము. కృప పొందినము గనుక ధైర్యముతో కృపాసనము యొద్దకు దేవుని కరుణాపీఠము యొద్దకు ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మనము చేరడానికి అవకాశాలు కల్పించాడు. ఇది సాదృశ్యంగా మనకి పాత నిబంధన గ్రంథంలో ఉంది. కాబట్టి ప్రియులారా, ఈ సందర్భంలో మనము ఆలోచన చేస్తున్న విషయం ఏంటంటే దేవుడు తుమ్మకర్రతో చేయమన్న మందసము. తుమ్మకర్ర అంటే మనమంటి దౌర్భాగ్యమైన స్థితిలో ఉంటున్న కర్ర. అది అంటే మనలను విమోచించడానికి ఆయన తన పవిత్రమైన పని కొరకు వాడుకుంటున్నాడు. అపరాధముల చేత పాపం చేత చచ్చిన మనలను అలాగే బెసలేలను పిలుచుకున్నట్లుగా మనలను కూడా పిలుచుకుంటున్నాడు. విచిత్రమైన పనులను నిర్వహించడానికి కల్పించడానికి జ్ఞాన బుద్ధి వివేకములు అనుగ్రహిస్తున్నాడు. అలాగే బంగారు రేకు పొదిగినప్పుడు ఆ తుమ్మకరలో ఉండే రంగు కానీ దాని యొక్క విలువలేనితనం కానీ బయటికి కనపడకుండా లోపల వెలుపల కూడా మేలిమి బంగారు రేకు పొదగడం కారణంగా అది ఎంతో చక్కని విలువ కలిగిన కర్రగా కనబడుతుంది. మోత కర్రలు దేవుని మందసమును మోయడానికి ఉపయోగించినప్పుడు అవి దానికి ఉంటున్న రింగులు పోతపోయబడినవి కానీ మామూలు గుల్లగా చేయబడినవి కావు. అవి ఎప్పుడు కూడా మందసంలోనే ఉండాలి. అలాగే మోతకర్రలు కూడా అందులోనే ఉండాలి. అలాగే దైవజనుడు ఎల్లవేళలో కూడా దేవుని కృపా కటాక్షములు పొందడానికి ఆయన పనిలోనే ఉండాలి. వేరొక కార్యక్రమంలో ఉండడానికి వీల్లేదు. ఎక్కడ పెట్టింది అక్కడే ఉండాలి. ఎలాగ చేయమన్నది అలాగే చేయాలి. మానవుని యొక్క ఆలోచన కానీ ఉద్దేశం కానీ లేకపోతే మరొక మానవుడు మనలను పురుకొల్పడం వలన కానీ సాతాను మనలను మోసగించడం వలన కానీ మనము దేవుని కార్యక్రమములకు వ్యతిరేకమైన కార్యక్రమములు ఎప్పుడు చేయకూడదు. కొండ మీద మోసే చూసిన వాటిని చేయడానికి జాగ్రత్త పడమని చెప్పినప్పుడు దాని రూపము, దాని పద్ధతి, దాని విధము, దాని ఆలోచనలు నెరవేర్చడానికి ఎంతో జాగ్రత్త పడినట్లుగా మనం పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో 25వ అధ్యాయం నిర్గమకాండం 9వ వచనం నుండి హెబ్రీ పత్రిక 8వ అధ్యాయం 5వ వచనం వరకు, అపోస్తల కార్యములు 7వ అధ్యాయము 44వ వచనంలోను, అలాగే రాజుల గ్రంథము మొదటి రాజుల గ్రంథము 7వ అధ్యాయం 12వ వచనంలోను, సంఖ్యాకాండము 4వ అధ్యాయం 8వ వచనంలోను ఎల్ల వేళలా దేవుని జనులు దాని మోషే చూసిన విధమును, మోషే కల్పించిన విధమును పాటిస్తూనే వచ్చారు. ప్రియులారా, దేవుని యొక్క ఆలోచనలు, దేవుని యొక్క
ఉద్దేశాన్ని మనం ఎల్లవేళలా నెరవేర్చవలసిన వారమై ఉన్నామని, అలాగే దానిలో కలిపి చెరిపిడి బోధన కానీ మనం జరిగించకూడదని, కలిపి చెరిపిడి విషయాలను మనం ఖండించి గద్దించి బుద్ధి చెప్పి దేవునికి అనుకూలమైనదిగా మనం చేయాలని దేవుని గ్రంథం మనకు బోధిస్తూ ఉంది. పిలుచున్న మీకు నా హృదయపూర్వకమైన వందనములు.